బేసిక్గా ఏ స్టోరీ అయినా సరే యూ హ్యావ్ టు రూట్ ఫర్ ద క్యారెక్టర్. ఓకే, హలో హలో హలో, వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కబుర్లు విత్ రాజీవ్. ఇవాళ మనతో పాటు నాగేంద్ర ఉన్నాడు. సో ఇద్దరు ఏదో డిస్కషన్ చేస్తున్నప్పుడు సినిమాల గురించి, స్టోరీస్ గురించి, రైటింగ్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అలాగా ఆ థాట్లోంచి ఈ వీడియో స్టార్ట్ అయింది. లైక్ మన నార్మల్ స్టోరీ రైటింగ్కి, సినిమా కోసం రాసే స్క్రిప్ట్స్కి, స్క్రీన్ ప్లేకి డిఫరెన్స్ ఏంటి, అండ్ బేసిక్ స్క్రిప్ట్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి మాట్లాడదాం అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సో అలాగే ఈ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మేము ఏదో పాడ్కాస్ట్ గురించి మాట్లాడుతూ స్టార్ట్ అయిందనమాట. సో వెల్కమ్ నాగి. సో నాగి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు నార్మల్గా, అండ్ నాకు తెలిసినవి, నాకు వచ్చినవి చెప్తా. బట్ దీని మీద చాలా విషయాలు చేద్దాం అనుకుంటున్నాం ఆల్రెడీ. నా ఫ్రెండ్ మనోజ్ ఉన్నాడు, వాడు కూడా తర్వాత జాయిన్ అవుతాడు. సో స్పెసిఫిక్గా దీని మీద ఏమైనా చేద్దాం, సినిమాల గురించి, రైటింగ్ గురించి మాట్లాడదాం అని చెప్పేసి అనుకున్నా. సో అలాగా దిస్ ఇస్ ద స్టార్ట్ అని అనుకోవచ్చు. సో యా, అయ్యో నాగి. అడగడానికి ఏం లేదు. రీసెంట్ గా నేను ఒక పోడ్కాస్ట్ చూసా, పోడ్కాస్ట్ గురించి మాట్లాడానని చెప్పాను కదా. సో ఆ పోడ్కాస్ట్ లో నేను ఒక రైటర్, ఇంకొక స్టాండప్ కమెడియన్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ చాలా ఫన్నీగా ఉంది. లైక్ దే ఆర్ హ్యావింగ్ దేర్ కాన్వర్సేషన్ ఆన్ దేర్ ఓన్ అండ్ ఆల్సో టెల్లింగ్ ఫ్యూ థింగ్స్. సో రీసెంట్లీ మంజునాథ్ అని ఒక అతన్ని, ముఖేష్ మంజునాథ్ అని అతని పాడ్కాస్ట్ విన్నాను. సో అతను ఒక బుక్ రాసా అన్నాడు, లైక్ సినిమా జానర్. సో వీళ్ళేమో ఇర్రెస్పెక్టివ్ గా రైటర్ అవుదాం అనుకుంటున్నారు, లైక్ సినిమాకి రైటర్ అవుదాం. సో హౌ డస్ ఇట్ డిఫరెన్షియేట్ ఒక రైటర్ కి, ఒక స్క్రీన్ రైటర్ కి డిఫరెన్స్ ఏంటి? బేసిక్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్టోరీ. సో స్టోరీని చెప్పే విధానం ఈజ్ డిఫరెంట్ ఫర్ ఈచ్ మీడియం. ఓకే, సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ప్లే తీసుకున్నా, ఒక సినిమా తీసుకున్నా, ప్లేలో స్టోరీ చెప్పే విధానం ఈజ్ లౌడ్ అనమాట. ఓకే, సో ఇట్ నీడ్స్ people and the actors to portray it loud and exaggerate it, because ప్లే లో అంటే ఇంత ముందు డ్రామాస్, బేసిక్లీ ప్లే ఇన్ ద సెన్స్ డ్రామాస్, ఎందుకంటే అప్పట్లో చాలా మంది జనాలు ఉండేవారు కాబట్టి. నాటకాలు, సో నాటకాలు జనాలు ఎక్కువ మంది వచ్చి చూడాలి అండ్ అందరికి వినిపించాలి కాబట్టి పీపుల్ హ్యావ్ టు బి లౌడ్ అనమాట. సో ఏదో ఎక్కడ వినే ఉంటావు, లైక్ లార్జ్ క్రౌడ్ ఉంటుంది కాబట్టి లాస్ట్ వాళ్ళకి కూడా వినిపించాలి అంటే యూ హ్యావ్ టు బి లౌడ్ అనమాట. సో అక్కడి నుంచి మన నాటకాల్లో వచ్చే యాక్టింగ్ వస్తుంది. ఓకే, అండ్ దట్ ఈస్ వై పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ద థియేటర్ బ్యాక్గ్రౌండ్ విల్ ఆల్వేస్ బీ లౌడ్ అనమాట. వాళ్ళు నీకు తెలిసిపోతుంది, ఎగ్జాజరేట్ చేసి అలా మాట్లాడితేనే నువ్వు నాటకాల్లో సర్వైవ్ అవ్వగలవు. అండ్ తెలుగు సినిమా మోస్ట్లీ హ్యాస్ కమ్ ఫ్రమ్ దట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఓకే, అప్పట్లో మన పౌరాణిక నాటకాలు ఇవి అవి చాలా పాపులర్. అండ్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వీళ్ళందరూ కూడా, ఎస్విఆర్, సో వీళ్ళందరూ ఆ నాటకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు అలాంటి సినిమాలకి ఇమీడియట్గా కనెక్ట్ అయ్యారు. అండ్ పీపుల్ ఆల్సో కనెక్టెడ్ టు దమ్. ఎందుకంటే జనాలందరికీ నాటకాలు చూసే అలవాటు ఉండి ఆ తర్వాత సినిమాలు చూడటప్పుడు వీళ్ళు కూడా అలాగే పర్ఫామ్ చేయడంతో వీళ్ళు బాగా పాపులర్ అయ్యారు. అండ్ అలాంటి సినిమాలే తీసేవారు కూడా. పీపుల్ ఆర్ బేసిక్లీ, లైక్ నువ్వు పాత సినిమాలు చూస్తే అందరూ లౌడ్. ఎన్టీఆర్ పాత సినిమాలు అన్నీ కూడా ఇలాగే ఉంటాయి, లైక్ నార్మల్ మాట కూడా లౌడ్గానే చెప్పాలి. సో అలాగే అలవాటు అయిపోయింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఈజ్ మోర్ ఆఫ్ అ విజువల్ మీడియం అనమాట. అంటే లైక్ ఇప్పుడు మోడర్న్ సినిమా ఆర్ బేసిక్లీ ఎనీథింగ్ అదర్ దెన్ ఇండియన్ సినిమా, ఇవన్నీ కూడా మోర్ ఆఫ్ విజువల్. ఇప్పుడు అమెరికన్ కూడా వదిలేసి యూరోపియన్ సినిమా చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సినిమా ఈజ్ బేసిక్లీ విజువల్ మీడియం. నీకు అక్కడ స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది దానితోనే ఆ స్టోరీ చెప్తాడు, మాట కూడా ఉండక్కర్లే. అందుకే చాలా సినిమాలు అఫ్ కోర్స్ మన వాళ్ళకి ఎక్కకపోవచ్చు, మన వాళ్ళకనే కాదు, నాకు కూడా చాలా సినిమాలు చూస్తా కానీ నిద్ర వస్తుంది. మన వాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటారు, చాలా మంది చాలా పెద్ద సినిమాలకి నిద్ర వస్తాయి. ఎందుకంటే బికాజ్ వీఆర్ నాట్ యూస్ టు దట్ కైండ్ ఆఫ్ సినిమా. మనం పెరిగి ఎదిగిన సినిమాలన్నీ కూడా లైక్ చాలా మాటలు ఉండాలి, అండ్ హౌ పీపుల్ టాక్, డైలాగ్స్, ఇవన్నీ లేకపోతే, ఆ మ్యూజిక్, సాంగ్స్, డాన్స్ ఇవేమి లేకపోతే మనకు అదొక సంథింగ్ ఈజ్ ఆఫ్ లా అనిపిస్తుంది. బట్ అగైన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేకింగ్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోర్ట్రేయింగ్ దేర్ ఆర్ట్ అనమాట. సో యూరోపియన్ సినిమా వీళ్ళందరూ ఏం చేస్తారంటే విజువల్ గా చూపిస్తారు మొత్తం, ఇన్స్టెడ్ ఆఫ్ డైలాగ్. నాకు విజువల్ రిప్రజెంటేషన్ అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు రాజమౌళి సినిమాలు కంపారిటివ్లీ గ్రాండియర్ ఉంటుంది, విజువల్ గా బాగుంటాయి. సో బట్ నాకు ఎక్కువ సినిమాలు అంత గుర్తులేదు, లైక్ బాహుబలి ఇట్లాంటి అన్ని విజువల్ గా గుర్తుంటాయేమో కానీ నాకు మర్యాద రామన్న సినిమాలో ఒక సీన్ గుర్తుంటది అనమాట. మర్యాదలో ఫస్ట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో అంతా అయిపోద్ది, అటు సీజీఐ యూజ్ చేసి లైక్ ఒక యాక్సిడెంట్ ని ఇది చూపిస్తారు.
సో అప్పుడు అనిపించింది అమ్మ దీనమ్మ ఈ సీన్ భలే ఉంది అనిపించింది. సో ఇట్లా నువ్వు చెప్పిన పరంగా చూస్తే ఒక సినిమాటిక్ విజువల్ నాకు ఇంకా అట్లా ఉండిపోయింది అంటే మర్యాద రామన్న సినిమాలో. ఈ విజువల్ portrayal of scene or emotions is కమింగ్ ఫ్రమ్ దేర్ అనమాట. లైక్ నేను నీకు చెప్పకుండానే నీకు అర్థమయ్యేలాగా సబ్ కాన్షియస్ గా నీకు మైండ్ లోకి వెళ్ళిపోద్ది. కొన్ని సినిమాలు సన్సెట్ ని వాడతారు. ఇప్పుడు మణిరత్నం సినిమాలు చూస్తే నీకు సన్సెట్ ని చాలా బాగా వాడతారు. ఎక్కడైనా హీరో డౌన్ అవుతున్నప్పుడు, ఇప్పుడు తలపతి సీన్ ఉంటది, వాళ్ళిద్దరు బ్రేకప్ అయ్యే సీన్ అప్పుడు మ్యూజిక్ ని సన్సెట్ ని కరెక్ట్ గా వాడుకొని, లైక్ చాలా దగ్గర మనం ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోలు అవి చూసుంటాం. దట్ ఈస్ ద విజువల్ మీడియం, దట్ ఈస్ లైక్ నార్మల్ గా మాట్లాడేది. నువ్వు అక్కడ డైలాగ్ అవసరం లేదు, బట్ నీకు అక్కడ హీరో ఫీల్ అవుతున్నాడు, డౌన్ లో ఉన్నాడు, ఇది అది అని నీకు వాళ్ళు ఇంకొక మెటాఫర్ యూజ్ చేసుకొని చెప్తారు. అది సినిమా కోసం రాయడం అది అనమాట. సో అక్కడ డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. లైక్ నార్మల్గా ఇప్పుడు స్టోరీ ఉందనుకో, నేను ఇప్పుడు ఏ అనే ఒక మనిషి ఉన్నాడు, ఏ రోజు ఆఫీస్కి వెళ్తాడు, ఏ తర్వాత ఇంటికి వస్తాడు, ఇది అయిపోయింది అనుకో, నేను నార్మల్గా స్టోరీ చెప్తా. ఇది బేసిక్ స్టోరీ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. సో అండ్ సో పర్సన్ ఉన్నాడు, ఏదో చేశాడు, ఏదో అయ్యింది, ఇది అది అలా చెప్తాం. సో బుక్స్లో చెప్పినప్పుడు, బుక్స్లో రాస్తున్నప్పుడు, లైక్ రైటింగ్ బుక్, నావెల్ ఆర్ షార్ట్ స్టోరీ అవి అయితే ఎలా ఉంటుందంటే, అన్నీ నీకు నీ ఇమాజినేషన్కి వదులుతారు కాబట్టి ద రైటర్ హ్యాస్ టు డూ ద వర్క్ వేర్ యూ హ్యావ్ టు థింక్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను చెప్పా సేమ్ ఇదే విషయం నేను బుక్లో చెప్పినప్పుడు, ఏ అనే మనిషి ఉన్నాడు, ఓకే, ఏ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీకు చెప్పాలి, ఓకే, ఆర్ ఎందుకు ఇది చేస్తున్నాడో అని చెప్పాలి, ఆర్ ఎందుకని కాకపోయినా ఏదో పని చేస్తున్నాడు, బట్ దిస్ ఈస్ వాట్ ఈజ్ రిఫరింగ్ టు. సో ఇవన్నీ నీకు అర్థం అవ్వలాగా నేను డిస్క్రిప్షన్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఎక్కడ ఉంటాడు, ఏ ఊర్లో ఉంటాడు, అక్కడ ఉండే ప్లేస్ లో క్లైమేట్ ఎలా ఉంటది, అక్కడ జనాలు ఎలా మాట్లాడతారు, ఇవన్నీ లైక్ చిన్న చిన్న విషయాలు నేను నీకు యాడ్ చేశాను అనుకో. ఫస్ట్ ఏ గురించి ఏం చెప్పలేదు, ఇలా లెగ్సాడు, ఆఫీస్కి వెళ్ళాడు, వచ్చాడు అని చెప్పా. నీకు ఏం తెలియదు, ఏం చేస్తాడు, ఆఫీస్కి వెళ్ళాడు, వచ్చాడు అనుకుంటావు. బట్ నేను డిస్క్రిప్షన్ లో నేను ఓకే, నడుచుకుని వెళ్ళినప్పుడు అక్కడ లీవ్స్ అని ఎగురుతున్నాయి, వర్క్ చల్లేస్తుంది, దాన్ని కోట్ వేసుకున్నాడు, ఇది అది అలాంటి విషయాలు నేను చిన్న చిన్నగా యాడ్ చేశాను అనుకో, ఏ గురించి నీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో అది ఫర్ బుక్ పర్పస్ బేసికలీ. ఆ ఏ కెన్ బి డిఫరెంట్ ఫర్ యూ అండ్ ఏ కెన్ బి డిఫరెంట్ ఫర్ మీ. ఓకే, ఎందుకంటే నువ్వు చదివినప్పుడు నువ్వు ఒకలాగా ఆలోచిస్తావు. ఏ అన్నాడు, ఓకే పొడుగ్గా ఉంటాడు, ఓకే కొంచెం హెఫ్టీగా ఉంటాడు, స్పీడ్గా నడుస్తాడు, ఇది నా దృష్టిలో ఏ అన్నాడు కొంచెం పొట్టిగా ఉంటాడు, మెల్లిగా నడుస్తాడు, స్లో వాకింగ్ చేసుకుంటూ వెళ్తాడు. అలాగా లైక్ నీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ బుక్ ఇస్ డిఫరెంట్, నా ఎక్స్పీరియన్స్ ఆఫ్ అ బుక్ ఇస్ డిఫరెంట్. సో ఇది యాక్చువల్లీ బుక్ రీడింగ్ అడ్వాంటేజ్ అదనమాట. లైక్ బుక్ రీడింగ్ ఆర్ రైటింగ్ బుక్స్లో అడ్వాంటేజ్ అది, దట్ యూ కెన్ రైట్ వాట్ ఎవర్ స్టోరీ. ఓకే, అది 100 members అయితే 100 members 100 different ways లో they'll interpret in 100 different ways. సో అదొక అడ్వాంటేజ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా ఏంటవుతుందంటే, డైరెక్టర్ అండ్ ద సినిమాటోగ్రాఫర్ వీళ్ళ విజన్ మీద ఉంటుంది సినిమా. ఓకే, ఇప్పుడు సేమ్ థింగ్ ఏ అనే క్యారెక్టర్, ఓకే, సినిమాటోగ్రాఫర్ అనుకున్నాడు, ఓకే, ఈ సో అండ్ పర్సన్ లైక్ యాక్టర్ ఎవరైనా అవ్వచ్చు, ఓకే, ఈయన్ని ఎలా చూపించాలి, ఓకే, ఫస్ట్ ఏ వాకింగ్ స్టైల్లో నువ్వు ఏ డిఫరెన్స్ చూపించవచ్చు, ఓకే, ఆర్ ఏ టాకింగ్ స్టైల్లోనో, లైక్ ఏమైనా నించోడ స్టైల్లోనో, ఏమైనా తినడం తాగడం స్టైల్లోనో, వీటిని నువ్వు ఎలా చూపిస్తావు దాన్ని బట్టి ఏ అనే మనిషి పర్సెప్షన్ నీకు లైక్ ఇట్ విల్ క్రియేట్ ఇన్ యువర్ మైండ్. ఓకే, అండ్ దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ద writer who is basically creating the story or the actor. Okay, ఆ డైరెక్టర్ ది, రైటర్ ది, సినిమాటోగ్రాఫర్ వీళ్ళ విజన్ ఏముందో ఆ క్యారెక్టర్ కి అదే నీకు చూపిస్తారు. ఓకే, సో నీకు దీనివల్ల ఏమవుతుందంటే, ఇట్ ఈస్ అ పర్సెప్షన్ ఆఫ్ దోస్ 3 people. అది నీకు నీ మైండ్ లోకి ఎక్కేలాగా చేయడం అనమాట. సో సినిమా రైటింగ్ ఇస్ దట్. నేను ఒకటి అనుకున్నా, అది నేను నీకు చెప్తున్నా, దీంట్లో నీ ఇంటర్ప్రిటేషన్ లేదు. నేను ఎలా అనుకున్నా నువ్వు అదే చూడాలి. అదొక ఇన్ వన్ వే రైటర్ అడ్వాంటేజ్ ఉంది, దట్ ఇది నేను అనుకుంటున్నా, ఇలా నేను చెప్తున్నా, ఇది నీకు ఎలా అర్థమైతే అలాగా. బట్ ఇట్ అగైన్ బట్ అది లిమిటేషన్ కాదు, ఇట్ ఈస్ మోర్ లైక్ ఇది నా విజన్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్, దిస్ ఏ హ్యాస్ టు బీ లైక్ దిస్ అని నేను చెప్తున్నా. సో నువ్వు అది నమ్మాలి, ఆర్ నిన్ను నమ్మించడం నా పని, అది నేను చేయాలి. ఆర్ ఏమంటాం, లైక్ ఇట్ హ్యాస్ టు బి కన్విన్సింగ్, తీసినందుకు నాకు, చూస్తున్నందుకు నీకు.
నువ్వు అన్నట్లో అర్జున్ రెడ్డి సినిమాలో మనం కొన్ని షార్ట్స్ తీసుకుంటే ఇంటర్వెల్ లో ఇట్లా తిప్పా అది మెటఫర్ లైక్ హిస్ లైఫ్ ఈజ్ అప్ అండ్ డౌన్ రైట్ నౌ. తర్వాత ఈ డైరెక్టర్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కూడా నేను హీరో ఇట్లా పోర్ట్రే అవ్వాలి, నేను ఇట్లా చూపిద్దాం అనుకున్నాను, నేను మాక్సిమం కన్విన్సింగ్ గా తీసానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, లైక్ నేను ఎలా చూపించాలనుకుంటాను నేను అలాగే తీసాను అన్నట్టు ఆయన చెప్పుకుంటూ వచ్చాను. యా సో అంతే, లైక్ అగైన్ అది అతని విజన్ ఆఫ్ దట్ క్యారెక్టర్. నాకు ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ పనులు చేయాలి, సో అందుకు ఇలా చూపిస్తున్నాను. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ వాట్ యూ ఆర్ థింకింగ్ అనమాట. యాక్చువల్ చాలా గొడవలు కూడా అక్కడే వస్తుంది. వేర్ ఏమంటాం, డైరెక్టర్స్ కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉందా ఇది అని అడుగుతారు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ క్యాన్ షో వాట్ ఎవర్ హీ క్యాన్. ఓకే, ఆ క్యారెక్టర్ నువ్వు చూసి ఇప్పుడు అందరూ చూసి పాడైపోతారు ఇది అది అనేసి వీళ్ళు క్వశ్చన్ తీసుకొని వస్తారు. బట్ అగైన్ ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. అలాగే చూస్తే నువ్వు చెడ్డ పనులు చూసి నువ్వు చెడ్డ పనులు చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు మంచి పనులు చూసి మంచి పనులు చేస్తావా? లేదు, అలా ఉంది కదా. అందరూ స్టాలిన్ సినిమాలో చిరంజీవి లాగా ముగ్గురు హెల్ప్ చేయట్లే కదా, నార్మల్ గా ఒకరికలే హెల్ప్ చేసుకున్నారు. అది ఇట్ డిపెండ్స్. అలాంటి ఆ నోషన్ రాంగ్. అగైన్ ఆ ఫ్రీడమ్ కొంచెం ఉంటేనే డైరెక్టర్స్ అయినా యాక్టర్స్ అయినా రైటర్స్ అయినా ఆ స్కోప్ ఉంటుంది టు ఎక్స్ప్లోర్ మోర్ థింగ్స్. మన దగ్గర ఏమైపోయిందంటే విల్ కన్ఫర్మ్ టు ఒక సెట్ ఆఫ్ రూల్స్, దీంట్లోనే అందరూ ఫామ్ అయి ఉండాలి. దీనిలో బయటకు వెళ్ళగానే సడన్ గా ఇదర్ ఆ బయట నుంచి ఒక పర్స్పెక్టివ్ వచ్చినప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఏమంటారు ఎక్కేసి సూపర్ హిట్ చేసేస్తారు. ఆర్ ఇది ఎవడరా మెంటల్ నా కొడుకు అని నేను సైడ్కి దోసేస్తాను. ఈ రెండిట్లో ఏదో అవుతుంది. సో ఆ కన్విన్సింగ్ మెథడ్ లో రాయడం ఇది అది ఈజ్ రియల్లీ ద ఆర్ట్ అనమాట. సో మనం ఇలా మాట్లాడుకుని పోతే బోల్డ్ ఉంటాయి కానీ, బట్ బేసిక్ రైటింగ్ ఆఫ్ a scene or storytelling depending on the medium is like this అనమాట. లైక్ బుక్ కోసం అయితే నీకు డిస్క్రిప్షన్స్ తో నువ్వు నింపాలి, లైక్ ఇనఫ్, అంటే ఓవర్ డిస్క్రిప్టివ్ అవ్వకూడదు. కానీ లైక్ పీపుల్ హ్యావ్ టు నో వాట్ దిస్ పర్సన్ ఈస్ టు రూట్ ఫర్ ద పర్సన్. బేసిక్ గా ఏ స్టోరీ అయినా సరే యూ హ్యావ్ టు రూట్ ఫర్ ద క్యారెక్టర్. ఓకే, ఇప్పుడు ఈ సో అండ్ సో ఏ అనే వాడు ఉన్నాడు, ఆడికి ఏదో ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఓకే, చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. లైక్ హౌ యూ షో దట్ దిస్ పర్సన్ is trying for the exam, okay, will make the audience believe in that person అన్నమాట. ఓకే, చాలా కష్టం. ఇప్పుడు 12th ఫెయిల్ లో చూస్తే అటు చాలా కష్టపడతాడు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ ప్రిపేర్ అవుతాడు అండ్ ఫెయిల్ అవుతాడు. సో లైక్ అన్ని మన స్టోరీలో ఎలా చూసుకుంటే అన్ని తిప్పి కొడతారు కానీ, బట్ అది కూడా ఉంది. లైక్ నో స్టోరీ ఈజ్ ఒరిజినల్. ఓకే, అది ఒక ఫేమస్ కోట్ అనమాట. లైక్ nothing in this world that is called as a story is original, because something or the other has been copied from somewhere, which is a copy of somewhere, which is a copy of somewhere. ఏదైనా సరే ఎక్కడో దగ్గర కాపీ అయ్యి వచ్చింది. సో ఎవరు కూడా నేను ఓన్లీ ఒరిజినల్ కాంటెంట్ తీసా ఇది అది అని ఫీల్ అవ్వడం ఇస్ లైక్ ఫూలిష్ థింగ్ అని చెప్పాలి. బట్ సో బేసిక్ పర్పస్ ఆఫ్ అ స్టోరీ ఇన్ ఎనీ మీడియం ఈస్ ఫర్ ద ఆడియన్స్ టు రూట్ ఫర్ ద క్యారెక్టర్ అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు ఏ అనే పర్సన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అని నీకు కూడా అనిపించాలి, అప్పుడు నువ్వు సక్సెస్ అయినట్టు. ఓకే, నేను బేసిక్గా ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఈడెళ్ళి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు, రాస్తున్నాడు, ఫెయిల్ అయిపోయాడు అంటే ఓకే చదివాడు, పాస్ అయ్యాడు, ఓకే అయిపోయింది అని వదిలేస్తారు. బట్ ఆ 12th ఫెయిల్ సినిమానే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ ఎగ్జామ్ మల్టిపుల్ టైమ్స్ రాస్తాడు. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఆడు ఫైనాన్షియల్గా స్ట్రగ్లింగ్ పర్సన్. సో ఆడు సైడ్లో పని కూడా చేసుకుంటాడు. సో ఎంత ఎఫర్ట్ పెడుతున్నాడు చదువుకోవడానికి, జాబ్ చేయడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, డబ్బులు సేవ్ చేసుకోవడానికి, ఇవన్నీ ఎంతలాగా ఆడు మేనేజ్ చేసుకొని లాస్ట్కి పాస్ అయ్యాడు అని నువ్వు చూసినప్పుడు యూ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ ఫర్ దట్ పర్సన్. బేసిక్గా అది అవ్వాలన్నమాట. లైక్ యాజ్ అన్ ఆడియన్స్ he has to feel that ఆడికి మంచి జరిగిందిరా, ఆడు ఇంతవరకు పడిన కష్టానికి ఆడికి ఒక వాల్యూ రిజల్ట్ దొరికింది, రివార్డ్ దొరికింది అని చెప్పేసి ఆ ఫీలింగ్ జనాలకు తెప్పించగలిగా అనుకో, దట్ ఈస్ గుడ్ రైటింగ్. సో ఆల్వేస్ యూ నీడ్ అ క్యారెక్టర్. ఓకే, ఆ క్యారెక్టర్ కి ఒక వాంట్ ఆర్ డిజైర్ ఉండాలి. అండ్ ఇవన్నీ బేసిక్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. బేసిక్ ఒక క్యారెక్టర్, ఒక వాంట్ ఆర్ డిజైర్ ఉండాలి, అండ్ ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎదుర్కొని హౌ విల్ దే రీచ్ ద డెస్టినేషన్ దట్ దే వాంట్ టు రీచ్. ఇది బేసిక్ ఐడియా ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అన్నమాట. సో జనరల్ గా ఒకటి స్టోరీ లైన్ ఉంటుంది, స్క్రీన్ ప్లే ఉంటుంది, దెన్ డైరెక్షన్ ఉంటుంది, రైట్?
సో స్టోరీ లైన్ అనేది నేను ఒక 5-10 మినిట్స్ కానీ ఆర్ జస్ట్ 2-3 మినిట్స్ లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసేయగలను. ఇది స్టోరీ, హీరో వచ్చాడు, విలన్ని కొట్టాడు, ఏదో సాధించాడు, అయిపోయింది. బట్ నేను స్క్రీన్ ప్లే లో నేను వాళ్ళని ఎంగేజ్ చేయాలి, అంతే కదా నువ్వు చెప్పేది? ఎస్, యాక్చువల్లీ అది చాలా డిఫరెంట్ థింగ్స్ అనమాట. స్టోరీ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ ఇస్ లైక్ డిఫరెంట్ ఆర్ట్ క్రాఫ్ట్స్ బేసికలీ. సో ఏమవుతుందంటే స్టోరీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టే, నువ్వు 5 minutes లో చెప్పే స్టోరీని నేను చెప్పేయచ్చు, ఇది 5 minutes లో ఈ సో అండ్ సో ఈడు అక్కడికి వెళ్ళాడు ఇది ఇదే అనుకోని ఇది స్టోరీ. బట్ స్క్రీన్ ప్లే ఏమవుద్దంటే హౌ యూ షో ఇట్ ఆన్ ద స్క్రీన్. బేసిక్గా అదే స్క్రీన్ ప్లే అంటే, అదే వాట్ ఈస్ దేర్ ఆన్ ద స్క్రీన్ దాన్ని రాస్తారు. ఉంది యాక్చువల్లీ, మనం అనుకున్నట్టే మనం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి రాసా, అది ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. బట్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ షో, ఎవరైనా చూసి సినిమా తీస్తామనేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు యూజ్ ద స్క్రిప్ట్. బట్ యా, అది షేర్ చేస్తా, ఇప్పుడు షేర్ చేసి మనం దాని గురించి డిస్కషన్ పెట్టుకుందాం. ఇప్పుడు నేను అడుగుతాను జనరల్ గా స్టోరీ లైన్, స్క్రీన్ ప్లే మనం ఇప్పుడు స్టోరీ లైన్ ఏంటి అంటే లాస్ట్ లో అసలు ఇంకేమన్నా చేంజెస్ చేయొచ్చా, లేదన్నా ఏమన్నా నేను చూసిన లైక్ నేను అనుకున్న స్క్రీన్ ప్లేకి నీ స్క్రీన్ ప్లేకి ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా ట్రై చేద్దాం.